840 కోట్ల రూపాయలతో స్వయం ఉపాధి పథకాలు చేపడతాం. మైనార్టీ సంక్షేమ శాఖకు ఈ బడ్జెట్లో 3,591 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఎంఎస్ఎంఈ పాలసీ ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఎదుర్కొంటున్న కీలక సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో ఎంఎస్ఎంఈ పాలసీ 2024ను తెలంగాణ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. రాబోయే 5 ఏళ్లలో ఎంఎస్ఎంఈల అభివృద్ధి కోసం 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 25,000కు పైచిలుకు కొత్త ఎంఎస్ఎంఈ పరిశ్రమలను స్థాపించడానికి లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ పాలసీతో స్వయం సహాయక బృందాలు ఎంఎస్ఎంఈలుగా మారేందుకు అన్ని దశల్లో సహాయం అందిస్తాం. నూతన పారిశ్రామిక పార్కుల్లో 5% ప్లాట్లు మహిళా పారిశ్రామికవేత్తలకి, 17% ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకి కేటాయించాలని నిర్ణయించాం. ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకి 50 లక్షల రూపాయల పరిమితికి లోబడి 50% వరకు భూమి ధరలో రాయితీని ఇస్తుంది. అదనంగా ప్రైవేట్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ల అభివృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం స్టాంప్ డ్యూటీ మరియు భూమి ధర రాయితీలు అందిస్తుంది. ఆర్థిక సవాళ్లను పరిష్కరించడానికి పాలసీలో మూలధన పెట్టుబడి రాయితీ పథకాన్ని కూడా ప్రవేశపెట్టాం. మెగా మాస్టర్ ప్లాన్ 2050 నాటికి తెలంగాణ రాష్ట్రం అంతటా పారిశ్రామిక అభివృద్ధి జరగాలనే లక్ష్యంతో మెగా మాస్టర్ ప్లాన్ 2050 పాలసీని ప్రభుత్వం రూపొందించింది. హైదరాబాద్ ఒక్కచోటే పారిశ్రామిక ప్రగతి కేంద్రీకృతం కాకుండా పారిశ్రామిక వికేంద్రీకరణ జరిపి తెలంగాణలోని అన్ని ప్రాంతాలు హైదరాబాద్ తరహాలోనే అభివృద్ధి చెందాలన్నది ఈ పాలసీ ప్రధాన లక్ష్యం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఐటీ, ఫార్మా, హెల్త్తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్, స్పోర్ట్స్, ఆటోమొబైల్, గార్మెంట్స్, మెటల్ వేర్, చేనేత ఆభరణాల తయారీ మొదలైన క్లస్టర్లను ఏర్పాటు చేసి పరిశ్రమలను అభివృద్ధి పరచడానికి కావలసిన అన్ని చర్యలు చేపడుతున్నాం. అంతేకాకుండా హైదరాబాద్ వరంగల్ పారిశ్రామిక కారిడార్ను NH 163కి ఇరువైపులా ఏర్పాటు చేస్తాం. రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల పరిధిలో గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. ఔషధాల తయారీ కంపెనీలకు, బయోటెక్ మరియు లైఫ్ సైన్సెస్ కంపెనీలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించి గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్ల ఏర్పాటుకు ప్రభుత్వం తోడ్పడుతుంది. యాంటీబయోటిక్స్, సింథటిక్ డ్రగ్స్, వ్యాక్సిన్లు, న్యూట్రాస్యూటికల్స్, హెర్బల్ ఔషధ ఉత్పత్తులు, కాస్మెటిక్స్ సంబంధిత ఉత్పత్తులన్నింటికీ ఫార్మాసిటీలో ప్రాధాన్యత ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే పెట్టుబడులకు గొప్ప ఆకర్షణ కేంద్రంగా మారింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో దావోస్లో జనవరి 2025లో జరిగిన వార్షిక సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు మన ఐటీ పరిశ్రమల శాఖ మంత్రులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు పాల్గొని ప్రపంచ పారిశ్రామికవేత్తలను కలిసి వారిని మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానించడం జరిగింది. తత్ఫలితంగా టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, డిఫెన్స్ మరియు డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి కీలక రంగాల్లో ఉన్న 16 ప్రపంచ అగ్రగామి కంపెనీలతో సుమారు 1,78,000 కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పెట్టుబడుల విలువ 4 రెట్లు ఎక్కువ. అమెరికా, సౌత్ కొరియా మరియు సింగపూర్ దేశాల పర్యటనలో గౌరవ ముఖ్యమంత్రి మరో 14,900 కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. పరిశ్రమల శాఖకు ఈ బడ్జెట్లో 3,527 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు ఐటీ ఆధారిత సేవలకు సంబంధించిన సేవా రంగం అభివృద్ధికి దోహదపడితే సానుకూల ప్రభుత్వ కీలక నిర్ణయాల ఫలితంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం గత సంవత్సరంగా ఎంతో అభివృద్ధి చెందింది. కృత్రిమ మేధ, బ్లాక్ చైన్ వంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీలకు ప్రాధాన్యత ఇస్తూ ఆధునిక ప్రక్రియల అభివృద్ధికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం
గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ సమ్మిట్ 2024ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. యుఎస్ఏ, యూకే, నెదర్లాండ్, మలేషియాతో పాటు దాదాపు 100 దేశాల కంపెనీ యజమానులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులు, స్టార్టప్లు, విద్యార్థులతో సహా 10,000 మంది ప్రతినిధులు ఈ సమ్మిట్ కి హాజరైనారు. ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, సీడాక్ వంటి కీలకమైన ఏఐ కంపెనీలతోనూ ఇతర స్టార్టప్లతోనూ ప్రభుత్వం 20 అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. తెలంగాణని ఏఐ టెక్నాలజీలో అగ్రభాగాన నిలిపేందుకు ఏఐ స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్ ని ఆవిష్కరించాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అంకురాలను, స్టార్టప్ కంపెనీస్ ని ప్రోత్సహించడం, ప్రభుత్వ ఉద్యోగులు మరియు యువత యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యతను పెంపొందించడం, పరిపాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వినియోగించుకోవటం ఈ రోడ్ మ్యాప్ యొక్క ప్రధాన